హాయ్ అండి, వెల్కమ్ టు డీజే గార్డెన్. నేను మీ తేజస్విని. ఏది కోరుకుంటే అదే దక్కుతుంది, ఆనందం కోరుకుంటే ఆనందమే దక్కుతుంది. అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ తేజస్విని. థ్యాంక్ యూ. పిల్లలకి స్కూల్స్ తెరిచేస్తున్నారండి. మేమైతే వైజాగ్ కైలాసగిరికి తీసుకెళ్ళామండి. చాలా ఎంజాయ్ చేసాము. అక్కడంతా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మార్నింగ్ వెళ్ళడం వలన ఎండ ఎక్కువగా అనిపించింది, బట్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మొఖాలే జిడ్డు జిడ్డు అయిపోయి ఒక్కొక్కరం ఎండకు ఉండలేకపోయాం. బాగా ఈ మధ్యన ఏసీ అలవాటు అయిపోయినాయి కదా అందరికీ, సో మేము కూడా ఉండలేకపోయాం అనమాట. కానీ అక్కడ యాంబియన్స్ చాలా వండర్ఫుల్గా, అందంగా, మంచి గాలి పీల్చుకుంటూ ఎండకి ఉఫ్ అనుకుంటూ ఫొటోస్ వీడియోస్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. స్కూల్స్ తెరిచేస్తున్నారు కదా పిల్లలకని అలా తీసుకెళ్ళామన్నమాట. ఆ వెదర్ చూడ్డానికైతే మైండ్ బ్లోయింగ్. అసలు ఒక పక్కన పచ్చగా కొండలు, అక్కడేమో బీచ్ కనిపిస్తుంటే ఇంకా మామూలు ఆనందం కాదు. మా వారు ఫోటోషూట్ తీయించుకుంటున్నారు. హ్యాపీ అనిపించింది. పిల్లలతో వెళ్ళాము, ఎంజాయ్ చేసాము. హ్యాపీ అసలు. దీక్షు వైజాగ్ కైలాసగిరి తీసుకెళ్ళాం కదా జయవర్ధన్, ఇద్దరిని. హ్యాపీ హ్యాపీ ఎంజాయ్ చేశారా? ఎలా ఎంజాయ్ చేశారు? చాలా ఫాస్ట్ గా తిప్పేస్తున్నాడు. కొళ్ళు తిరిగిపోయి కింద పడిపోతాయేమో అనుకున్నాం. అక్కడ మేము ఉయ్యాలు జార్లు అవన్నీ తిరుగుతుంటే మా అక్కయ్య అక్కడ పోయి నేను ఎక్కేసాను. అవునా? ఇది ఎప్పుడు ఊగారు? నేను లేను కదా, నేను ఎక్కడ చూస్తున్నానా? కూర్చున్నాను, నువ్వైతే అక్కడ కూర్చున్నాయి. అక్కడైతే చాలా గ్రీనిష్ గా పచ్చ గాలి, ప్యూర్ ఎయిర్ వస్తుంది నాకు. ప్యూర్ ఆక్సిజన్ వచ్చిందా? మీరేమో అక్కడ ట్రక్ పైన జూ అని కూర్చున్నాడు. చాలా అయితే బాగున్నాయి. అసలు మొహాలు మాడిపోయినాయి, జిడ్డు జిడ్డుగా. ఎండకి మొహాలు మాడిపోయినాయి. ఫోన్లో కామెడీ వీడియోలో ఉంది. మేమైతే సూర్య భగవాన్ జయవర్ధన్ టాటాయిస్ లోపల కూర్చున్నాము. అదిగో టాటాయ్ మమ్మల్ని మింగేసింది. ఏం కాదు, మీకు అదైతే బీచ్ చాలా బాగుంది. వ్యూ కదా, వ్యూ పాయింట్. అక్కడికి వెళ్తామేమో అనుకున్నాం కానీ వెళ్ళాం కదా. మేమైతే వర్షం అడిగాం, అప్పుడైతే ఇంకా దారుణంగా వచ్చింది వర్షం. ఇక్కడ రాలేదు, జూ దగ్గర వచ్చింది. జూ దగ్గర వచ్చింది. బీచ్ అయితే సూపర్ గా ఉంది. మునిగిపోయాం మనం. మునిగిపోలేదు, కావాలనే కదా స్నానాలు చేసాం. బీచ్ జూ వదిలేసి అక్కడ తాబేల్లోకి వెళ్తే ప్రశాంతంగా గాలి వచ్చింది. ఎండ లేదు, నీడగా ఉంది. అక్కడ అలా నుంచున్నప్పుడు గాలి వచ్చింది కానీ ఎండ ఉంది. నీకు చేయి నొప్పి వచ్చింది కదా? నా చేయి పెట్టేసి హలో నన్ను మాట్లాడి తీసారు ఫొటోస్. అక్కడ ఆగాగు, లోపలికి వెళ్ళారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? అయ్యి బాబు భయపడి. నేనైతే ముందు వెళ్ళాను. మా డాడీకి ఇంకా మా తమ్ముడికి అయితే భయం వేసింది. డాడీకి భయం వేసిందా? డాడీకి భయం వేసింది. అమ్మ డాడీకి ఏం భయం వేయలేదు. నా చెవులో అరకున్నాను. నిజంగానే డాడీకి ఏం భయలే. మరి అక్క ఏంటి అలా చెప్తుంది? డాడీ ఫోటోలు తీసుకుంటున్నాడు. పులి వచ్చిందా? నిజమైన పులి. వాటర్ చూడు ఎలా అయిపోయాయి. అక్కడ అయితే మా ఆడిపోతున్నాం. మా దాంట్లో అయిన ఫోటోలు ఆయన ఫోటోలు వచ్చి మంచిగానే ఉంది. చూడు ఎంత బాగుందో. అసలు బీచ్ అనట్లేదు, మబ్బుల్లోకి వెళ్ళిపోయింది. అమ్మా డాడీని అక్కడ జైల్లో నిజమైన అక్కడ ఆగాగు. డాడీ మేము సర్కిల్ అంతా పొదలు ఉన్నాయి. రౌండ్ తిరిగారా? ఫోన్ తిరిగిందా? మేము తిరిగాము, ఫోన్ కూడా తిప్పాడు డాడీ. ఇది నా ఫ్రెండ్ అన్నమాట, ఈ గ్రీన్ కలర్ సెట్. మరి నేనే కదా నీకు నుంచోబెట్టి ఫోటో తీసాను. నేను నుంచున్నా. చూడు బీచ్ ఎంత బాగుందో. ఆ వైట్ కలర్ లో దూరంగా ఉండడానికి సింపుల్ గా ఉంది కానీ దగ్గరికి వెళ్తే అంతే. అక్కడ శివుడు పార్వతి బెలే ఉంది. హెచ్డి క్వాలిటీ. అక్కడ గుడికి వెళ్ళాం కదా సింహాచలం. ఇది కైలాసగిరిలో అది చెప్పు కదా, మైనపు బొమ్మల ఎగ్జిబిషన్. నేను చూద్దాం రండి. అసలు చాలా భయం వేసింది అనమాట. ఎందుకు భయం? దానికన్నా ముందు ఇంకా దారుణంగా ఉన్నాయి. అక్కడ నేనైతే తనకి హాయ్ చెప్తున్నా. ఓకే. కానీ అసలు రియల్గా ఉన్నాయి. నువ్వు కూడా చూసాము కదా, అది మనిషి ఏమో అనుకున్నాను.
హారక్షన్. అక్కడ ఉన్న మనిషిలో ఉన్నారు కదా అచ్చం. అతను మనిషి అనుకున్నావా? నేను మనిషి అనుకున్నాను. ఓకే. డ్రెస్సెస్ చేంజ్ చేసారు, అది డ్రెస్ బాగా పెట్టారు. జద్దా నువ్వు ఎంజాయ్ చేసావా? అల్లిపోయిన పులి వచ్చింది. పులా? అక్కడ సౌండ్స్ ఎలా పెట్టారంటే అందులో సౌండ్ బాక్సెస్ ఆ కింద ఏదో ఉంది. లైటింగ్, సౌండ్ బాక్స్. ముసలా? ఇదేంటి డైనోసరా? చూడు మా బాబు పొల్లి చూడు ఎలా ఉన్నాయా? అవును, చాలా భయం వేసింది. కానీ నేను ధైర్యంగా వెళ్ళాను. మీదకి ఇలా కదులుతున్నాయి, అదిగో ఎలా కదులుతున్నాయో. అక్కడ ఆకులు కట్ట అచ్చం డాడీకి కూడా తెలియలేదు దారి, నేనే చూపించాను. ఏంటి? నేను ఎందుకే మూవీ పులి. డాడీకి తెలియలేదా? పులి కాదు, దారి గర్జిల్లా. ఇదైతే మీదకి ఇలా వచ్చేసింది చూడండి. అక్కడ అరుపులు అయితే దారుణంగా ఉన్నాయి. అంత అలా గట్టిగా ఉంది, అంత గట్టిగా ఉంది. ఆ గజ్జిలేమో నడిచేసింది. జీవద్దన్ అయితే ఇంకేడ్చేస్తున్నాడు. ముసలి క్రొకోడైల్ ఇలా మీదకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. ఫాస్ట్గా ఇలా వచ్చేసి వెళ్ళిపోయింది. నేనైతే కొన్ని చూడకుండా కళ్ళు మూసుకొని వెళ్ళిపోయాను. అనుకోండి కళ్ళు మూసుకున్నావా? కళ్ళు మూసుకోలే, కొంచెం ఇలా మూసుకొని అలా వెళ్ళిపోయింది. చాలా జింక బాగుంది. ఎలిఫెంట్ ఇదే కొమ్మలతో కూర్చోదేమో అనుకున్నా. కోత. టికెట్ ఎంత? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.